అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఏప్రిల్ 19, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని సవరన్ స్ట్రీట్లోని డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్కు ఎదురుగా వారాహి హోమియోపతి హాస్పిటల్ను నేడు గ్రాండ్గా ప్రారంభించుకున్నారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారు, సుడా చైర్మన్ కుమటిరెడ్డి నరేంద్ర రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కుప్పుల ఈశ్వర్ గారు, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ గారు, కార్పొరేటర్లు మేకల వెంకటేష్ గారు, గాదే శ్రీనివాస్ గారు, సరిల్ల ప్రసాద్ గారు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలను గావించి వారాహి హోమియోపతి హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ముఖ్య అతిథులు వారాహి హోమియోపతి హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్ అండ్ మార్కెటింగ్ హెడ్ డి నాగరాజు గారికి, మేనేజింగ్ చైర్మన్ అండ్ బ్రాంచ్ హెడ్ అనిల్ అస్ఫత్వాల్ గారికి శుభాకాంక్షలను తెలియజేసి హోమియోపతిలో కరీంనగర్ ప్రజలకు మంచి సేవలను అందించాలని సూచించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలందరినీ వారాహి హోమియోపతి హాస్పిటల్ యాజమాన్యం సాదర స్వాగతం పలికి పూల బుకేలను అందజేసి ధన్యవాదాలను తెలియజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ మేనేజింగ్ చైర్మన్లు మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలకు ఆపరేషన్ లేకుండా అతి తక్కువ ఖర్చుతో ఈ హోమియోపతి మందులతోనే సర్వరోగ నివారణ గావించాలని సదుద్దేశంతో వారాహి హోమియోపతి హాస్పిటల్ ను మేము ప్రారంభించడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రజలంతా సద్వినియోగం పరచుకోవాలని కోరారు. సేవాభావంతో వారాహి హోమియోపతి హాస్పిటల్ ను మేము ప్రారంభించడం జరిగిందని అన్నారు. వారాహి హోమియోపతిని ప్రారంభించడం జరిగింది.
వ్యాధికి సమూలంగా నివారించేంత ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది. అంటే ఓన్లీ దీర్ఘకాలిక వ్యాధులే కాకుండా ఒక మనిషి ప్రాణం తీయగలిగే అక్యూట్ అంటే తొందరగా వచ్చి తొందర తగ్గే డిసీజెస్ ఉంటాయి కదా, వాటిని అక్యూట్ అంటాం. సో అట్లాంటి వ్యాధుల్లో కూడా హోమియోపతి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటంటే, అంటే బయట హోమియోపతికి ఇక్కడ వారాహి హోమియోపతికి డిఫరెన్స్ ఏంటంటే, మన దగ్గర కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఒక వ్యాధిని మూలం నుంచి నివారించగలిగేంత శక్తివంతమైన మందులు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో జనరల్గా హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఒక వ్యాధి తగ్గిందంటే దాదాపు మళ్ళీ తిరిగి పెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మన దగ్గర ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక రోగి తన వ్యక్తిత్వం ఎట్లాంటిది, అంటే ఓన్లీ శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు, సో తన మెంటాలిటీ ఎట్లా ఉంది, తన నేచర్ ఎట్లా ఉంది, అవన్నీ కన్సిడర్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక పేషెంట్ని కంప్లీట్ హెల్దీగా తీర్చిదిద్దేంత శక్తి హోమియోపతిలో ఉంటుంది. సో మనం ఆ రకంగా ట్రీట్మెంట్ ఇస్తాము. హోమియోపతి బయట అలోపతి అంత ఎక్స్పెన్సివ్ కాకుండా తక్కువ ప్రైస్లోనే ఒక పేషెంట్ని కంప్లీట్గా క్యూర్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ శ్రవణ్ కుమార్ పట్టణంలో వారాహి హోమియోపతిని మొదలు పెట్టడం జరిగింది. నా పేరు అనిల్ అస్పత్వార్, మేనేజింగ్ చైర్మన్ అండ్ బ్రాంచ్ హెడ్ ఇక్కడ నేను. సో హోమియోపతి ఏంటంటే దీర్ఘకాలిక వ్యాధులకు అన్నిటికీ శాశ్వత పరిష్కారం ఇద్దాము, దట్ అఫోర్డబుల్ ప్రైస్లో. బయట చాలా మనకి అలోపతి వెళ్తే చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఖర్చు లేకుండా అండ్ ఎలాంటి సర్జరీ లేకుండా తగ్గే ఛాన్సెస్ మన దగ్గర ఉంటాయి. బయట అలోపతికి మీకు సర్జరీ వెళ్ళినా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీంట్లో శాశ్వత పరిష్కారం ఉంటుంది అండ్ పర్ఫెక్ట్గా మనం డాక్టర్స్ అంతా పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా మెడిసిన్ ఇస్తాం. థ్యాంక్ యూ. హలో అండి, అందరికీ నమస్కారం. నేను వారాహి హోమియోపతి చైర్మన్, మార్కెటింగ్ హెడ్ మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో హోమియోపతికి అవగాహన కోసమని ఇట్లాంటి ట్రీట్మెంట్ ఇప్పుడు చాలా మన హోమియోపతి హాస్పిటల్ చాలా ఉన్నాయి. అలాగే మన వారాహి హోమియోపతిలో కూడా వారాహి హోమియోపతిని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏంటంటే, లోకల్ మన జనాలకి అఫోర్డబుల్ ప్రైస్ పెట్టి మనం చాలా సేవ చేయాలనే గుణంతో బయటికి రావడం జరిగింది. అలాగే అఫోర్డబుల్ ప్రైస్ ఉంటుందండి, స్కీమ్స్ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. తప్పక మా బ్రాంచ్కి విజిట్ చేయండి, తప్పక అందరికీ ఉంటుంది. ప్లస్ ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ ఆపరేషన్ అయిపోయినా దాని మీద ఆధిపత్యమైన పోతనే అయిపోయాయి కదా. మన మధ్య జేబులో కట్టబెట్టిన మందులకైతే మీకు తెలుసు. సో ఈ హోమియోపతిని కూడా కొద్దిగా ఎంకరేజ్ చేస్తే పేద ప్రజలు కూడా లాభం డాక్టర్స్ కూడా చాలా మంది డాక్టర్స్ పూర్తిగా బ్రహ్మాండమైన అవగాహన రాబోయే రోజుల్లో కార్పొరేటర్ వెంకటేష్ గారు, వారాహి హోమియోపతిని స్థాపించినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ప్రజలకు మీరు ఏం చెప్పాల్సింది? ఈరోజు కరీంనగర్ పట్టణంలోని వారాహి హోమియోపతి హాస్పిటల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కరీంనగర్ పట్టణ ప్రజల వాసులందరూ ఇటు హోమియోపతి వైద్యాన్ని సద్వినియోగం చేసుకొని మీ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉన్నాయో అటువంటి పర్మనెంట్గానే లేకుండా ఎలాంటి అనారోగ్య పరిస్థితులైనా సరే మీరు ఇక్కడికి వచ్చేసి హోమియోపతి వైద్యాన్ని తీసుకొని దీర్ఘకాలికంగానే ఇలాంటి అంటే అలోపతి కంటే హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయి అని చెప్పి అంటారు. అవును, అలోపతి అనేది ఏంటంటే ఒక్కసారి ఏదైనా ఒక వ్యాధి గురైనట్లయితే మరి ఒకటేసారి ట్యాబ్లెట్ ఇవ్వడం తర్వాత మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అలాంటిది హోమియోపతి ద్వారా అయితే ఎలాంటి దీర్ఘకాలికంగానే మొత్తం పర్మనెంట్గా లేకుండానే ఇలాంటి లేకుండానే అవుతుందని చెప్పేసి పట్టణ ప్రజలందరూ ఇక్కడికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అవకాశం సద్వినియోగం చేసుకోగలరు పట్టణ వాసులందరూ. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు వారాహి హోమియోపతి హాస్పిటల్, కరీంనగర్ కార్పొరేషన్, సవరన్ స్ట్రీట్, డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ ఎదురుగా, కరీంనగర్. సంప్రదించాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ 9676745865 9676745865. టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.